హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్. సో ఈ వీడియోలో నేను సింహాచలం టెంపుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను. సింహాచలం టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ అయిన ఒక పుణ్యక్షేత్రం. ఇది విశాఖపట్నంలో సింహాచలం అనే కొండపైన ఉంది. ఇక్కడ మెయిన్ గా నరసింహస్వామిని పూజిస్తారు. కానీ ఇక్కడ దేవుడు చాలా యూనిక్ గా వరాహ నరసింహస్వామి రూపంలో ఉంటాడు. అంటే సింహం అండ్ పంది రూపంలో కలిసిన రూపం అన్నమాట. ఈ టెంపుల్ కి చాలా సంవత్సరాల చరిత్ర ఉంది అండ్ భక్తులు ఇక్కడికి శాంతి, రక్ష అండ్ కోరికలు నెరవేర్చుకోవటానికి వస్తూ ఉంటారు. సింహాచలం టెంపుల్ కి ఉన్న స్పెషల్ డీటెయిల్స్ అండ్ ఇంపార్టెన్స్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తాయి. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ టెంపుల్లోని వరాహ నరసింహస్వామి నిజరూప దర్శనం సంవత్సరంలో ఒక్క రోజును మాత్రమే మనకు దొరుకుతుంది. ఇంకొక స్పెషల్ ఏంటి అంటే ఈ టెంపుల్ పడమర వైపు ఉంటుంది. ఇది చాలా రేర్ గా కనిపించే విషయం. కాబట్టి ఈ వీడియోలో మనం సింహాచలం టెంపుల్ కంప్లీట్ హిస్టరీ, స్పెషల్ ఫీచర్స్, టెంపుల్ డిజైన్ అండ్ దర్శన్ ఎక్స్పీరియన్స్ అన్ని చూద్దాం. అలానే ట్రావెల్ డీటెయిల్స్, టికెట్ ప్రైసెస్, టోల్ గేట్ రేట్స్, టెంపుల్లో ఏమేం ఫెసిలిటీస్ ఉంటాయి, ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ గురించి తెలుసుకుందాం. సింహాచలం టెంపుల్ కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. పురాణాల ప్రకారం ప్రహ్లాదుని కాపాడడానికి విష్ణువు నరసింహ అవతారంలో వచ్చాడు. తర్వాత ప్రహ్లాద కోరిక ప్రకారం వరాహ నరసింహస్వామి రూపంలో ఇక్కడే నిలిచాడు అని నమ్ముతారు. అసలు ప్రహ్లాదుని కాపాడడానికి విష్ణువు ఎందుకు వచ్చాడు? ప్రహ్లాదుడు ఎందుకు ఆపదలో ఉన్నాడు? సింహాచలం టెంపుల్ హిస్టరీలో మెయిన్ స్టోరీ ప్రహ్లాదుని గురించి ఉంటుంది. సో ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం హిరణ్యకాశిపు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను చాలా బలమైన వాడు, కానీ తన అహంకారం చాలా ఎక్కువ. తన పేరుని మాత్రమే అందరూ జపించాలి అని అనుకున్నాడు. దేవుని పేరుని ఎవ్వరూ పూజించకూడదు అని చెప్పాడు. కానీ తన కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం చిన్న వయసులో నుంచి విష్ణు భక్తుడు. ఎంత ట్రై చేసినా ప్రహ్లాదుడు విష్ణు పేరుని వదలలేదు. దానికి కోపంతో హిరణ్యకశ్యపు చాలా సార్లు తన కొడుకుని చంపడానికి ట్రై చేశాడు. కానీ ప్రతిసారి విష్ణువు ప్రహ్లాదుని కాపాడుతూనే వచ్చాడు. చివరికి ఒకరోజు హిరణ్యకశ్యపు అడిగాడు ప్రహ్లాదుని, నీ విష్ణువు ఎక్కడున్నాడు అని. అప్పుడు ప్రహ్లాదుడు ఆయన ప్రతి చోట్ల ఉంటాడు అని సమాధానం చెప్పాడు. ఆ సమాధానానికి ఆ హిరణ్యకశిపుడికి కోపం వచ్చి ఒక స్తంభాన్ని చూపించి ఇక్కడ కూడా ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు విష్ణువు ఆ స్తంభం నుంచి నరసింహ రూపంలో బయటకు వచ్చాడు. ఆ రూపం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక భాగం మనిషి అయితే ఇంకో భాగం సింహం. ఆయన ఒక రోజు ఈవినింగ్ టైంలో ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, కరెక్ట్ గా గడప మీద ఏ ఆయుధము లేకుండా తన చేతులతోనే హిరణ్యకశిపుని చంపేశాడు. తర్వాత ప్రహ్లాద కోరిక ప్రకారం విష్ణు వరాహ నరసింహస్వామి రూపంలో సింహాచలంలో నిలిచాడు అని నమ్ముతారు. అందుకే ఈ ప్లేస్ కి చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఉంది అండ్ భక్తులు ఇక్కడికి వచ్చి తన కోరికలను నెరవేర్చుకుంటారు. అప్పటి నుండి ఈ ప్లేస్ చాలా పవిత్రమైన క్షేత్రంగా మారింది. ఇప్పటికీ కూడా సింహాచలం టెంపుల్ చాలా పవర్ఫుల్ ప్లేస్ అని అందరూ నమ్ముతారు. సో ఇది ఈ సింహాచలం టెంపుల్ యొక్క కంప్లీట్ హిస్టరీ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటో చూద్దాం. సింహాచలం టెంపుల్లో ఉన్న మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ దేవుడు సంవత్సరం మొత్తం చందనంతో కవర్ చేసి ఉంటారు. కాబట్టి మనం నిజమైన రూపం చూడలేము. ఈ చందనం లేయర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి దేవుడు లింగం లాగా కనిపిస్తాడు. ఇది చాలా రేర్ గా కనిపించే ట్రెడిషన్. 1 or 2 kgs కాదు, 100 kgs ఆఫ్ చందన్తో ఆ దేవుణ్ణి కవర్ చేస్తారు. కానీ సంవత్సరం మొత్తంలో ఒక్క రోజు మాత్రమే, అంటే అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆ చందనం తీసేసి నిజమైన రూపంలో దర్శనమిస్తారు. దానిని నిజరూప దర్శనం అని కూడా పిలుస్తారు. ఆ రోజు లక్షలాది మంది భక్తులు వస్తారు. చాలా పెద్ద ఫెస్టివల్ లాగా జరుగుతుంది. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ టెంపుల్ పడమర వైపు ఉంటుంది. ఇది చాలా రేర్ గా కనిపించే విషయం. ఈ టెంపుల్ దాదాపు 11వ శతాబ్దం నాటిదని చెప్తారు. హిస్టరీ ప్రకారం ఈ టెంపుల్ ని కళింగ అండ్ ఈస్టర్న్ గంగా రాజులు డెవలప్ చేశారు. ముఖ్యంగా నరసింహదేవ అనే రాజు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశాడు. అండ్ విష్ణువు ప్రహ్లాదుని కాపాడిన తర్వాత ప్రహ్లాదుడు ఇక్కడి నుంచే విష్ణువుని పూజిస్తూ ఉండేవాడు. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ విగ్రహం కొన్ని సంవత్సరాల పాటు కనిపించలేదట. తర్వాత పురురవ అనే రాజు ఒక గుహలో కనుగొని మళ్ళీ ప్రతిష్ఠ చేశాడు అని చెప్తున్నారు. ఇంకా టెంపుల్ డిజైన్ చూస్తే ఒడిషా స్టైల్ అండ్ ద్రవిడియన్ స్టైల్ కలిపి చేశారు కాబట్టి చాలా యూనిక్ గా ఉంటుంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తర్వాత ఎక్కువ ఆదాయం వస్తున్న టెంపుల్స్ లో ఇది కూడా ఒకటి అని చెప్తున్నారు. సో ఇది ఈ టెంపుల్ హిస్టరీ అండ్ స్పెషాలిటీ. ఇంకా ఈ సింహాచలం టెంపుల్లో చాలా ఫెస్టివల్సే జరుగుతాయి, కానీ అందులో ముఖ్యమైనది చందనోత్సవం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈ ఫెస్టివల్ అక్షయ తృతీయ రోజు జరుగుతుంది అండ్ ఆ రోజు మాత్రమే దేవుణ్ణి చందనం లేకుండా నిజమైన రూపంలో దర్శనం ఇస్తారు.
అండ్ ఆ రోజు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తారనమాట. ఇంకా ఆ చందనోత్సవమే కాకుండా నరసింహ జయంతి, కళ్యాణోత్సవం లాంటి ఫెస్టివల్స్ కూడా ఇక్కడ చాలా గ్రాండ్ గా జరుగుతాయి. నరసింహస్వామి జయంతి కూడా చాలా ముఖ్యమైన పండుగ. ఆ రోజు నరసింహస్వామి అవతారం జరిగిన రోజుగా భావిస్తారు. స్పెషల్ పూజలు, సేవలు చాలా గ్రాండ్ గా జరుగుతాయి. ఇంకా కళ్యాణోత్సవం కూడా చాలా స్పెషల్. ఆ రోజు స్వామి అండ్ అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. చాలా మంది భక్తులు చూస్తారు అండ్ పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఈ ఫెస్టివల్సే కాకుండా నవరాత్రి ఉత్సవాల టైంలో కూడా ఈ టెంపుల్ ని బాగా డెకరేట్ చేసి చాలా ఘనంగా జరుపుతారు. ఈ ఫెస్టివల్ డేస్ లో మాత్రం చాలా రష్ గా ఉంటుంది టెంపుల్. కాబట్టి ముందుగా అందరూ ప్లాన్ చేసుకొని రావటం బెటర్. అండ్ ఈ సింహాచలం టెంపుల్లో కప్పం స్తంభం అని ఒక పిల్లర్ ఉంటుంది. భక్తులు ఈ స్తంభాన్ని హక్ చేసుకుంటే ముఖ్యంగా సంతానం కోసం కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్తంభంని ఆలింగనం చేసుకుని తన కోరికలను దేవుడికి చెప్పుకుంటారు. ఇది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ గా చాలా కాలం నుండి ఫాలో అవుతుంది. కానీ ఇది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సింహాచలం టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఎవరైనా చాలా మంది కూడా ఈ స్తంభం దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ పుష్యమి నక్షత్రంకి స్పెషల్ గా కొన్ని విశేషాలుంటాయి. ఈ నక్షత్రంకి సంబంధించిన వృక్షం రావి చెట్టు లేదా పిప్పల చెట్టు. అండ్ ఆది దేవతగా బృహస్పతిని పూజిస్తారు. పుష్యమి నక్షత్రం రోజు పూజ చేసుకుంటే జ్ఞానం, ఆరోగ్యం, ముఖ్యంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అని అంటూ ఉంటారు. ఇంకా ఆ రోజున రావి లేదా పిప్పల చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక అనేది నెరవేరుతుంది. అండ్ ఆ వృక్షంకి ఉన్న బోర్డు పైన మనకి శ్లోకం కూడా ఇస్తారు. ఆ శ్లోకాన్ని చదువుతూ 3 ప్రదక్షిణాలు చేసుకోవాలి. కాబట్టి పుష్యమి నక్షత్రం రోజు సింహాచలంలో పూజ చేసుకోవటం, ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. అలానే నెక్స్ట్ మక నక్షత్రం. ఈ నక్షత్రంకి సంబంధించిన వృక్షం మర్రి చెట్టు. అండ్ అధిదేవతగా పితృదేవతల్ని పూజిస్తారు. మక నక్షత్రం రోజు పూజ చేసుకుంటే పితృదోషాలు పోతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. మక నక్షత్రం రోజు పూజ చేసుకుంటే పితృదోషాలు తొలగిపోతాయి. అండ్ ఆ వృక్షం దగ్గర ఇచ్చిన శ్లోకాన్ని చదువుతూ 5 ప్రదక్షిణలు చేసుకోవాలి. అండ్ అలానే ఇక్కడ మనకి నక్షత్ర వనం అని ఒక చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇది భక్తుల కోసం చాలా మీనింగ్ఫుల్ గా క్రియేట్ చేశారు. ఇక్కడ టోటల్ 27 నక్షత్రాలకి సంబంధించిన వృక్షాలు పెంచుతారు. ప్రతి నక్షత్రంకి ఒక స్పెసిఫిక్ ట్రీని అసైన్ చేసి ఆ చెట్టు దగ్గర అన్ని డీటెయిల్స్ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి వృక్షం దగ్గర ఒక బోర్డ్ లాగా ఉంటుంది. దానిలో మీ నక్షత్రం పేరు, ఆ నక్షత్రంకి సంబంధించిన వృక్షం పేరు, అధిదేవత ఎవరో, పూజ చేసుకుంటే దొరికే ఫలితం ఏంటి అని అన్ని డీటెయిల్ గా రాసుంటాయి. అందరూ తమ జన్మ నక్షత్రం ప్రకారం ఆ వృక్షం దగ్గరికి వెళ్లి పూజ చేసుకొని ప్రదక్షిణ చేసి తమ కోరికల్ని దేవుడికి చెప్పుకుంటారు. ఆ నక్షత్ర వనంలో నేచర్ మధ్యలో తిరుగుతూ ఉంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్ వస్తుంది. కాబట్టి సింహాచలం వెళ్ళినప్పుడు మీరు కూడా నక్షత్ర వనంని మిస్ అవ్వకుండా తప్పకుండా విజిట్ చేయండి. ఇది డివోషనల్ గా కాకుండా ఇన్ఫర్మేటివ్ గా కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ టెంపుల్లో గంగాధార కూడా ఉంది. ఇది కొండ కింద ఉన్న ఒక పుష్కరిణి లాంటి నీరు కలిగిన ప్లేస్. దీనిని వరాహ పుష్కరిణి అని కూడా పిలుస్తారు. చాలా మంది ఇక్కడ స్నానం చేసి తర్వాత టెంపుల్ కి వెళ్తూ ఉంటారు. ఇది స్వామివారికి పవిత్రమైన గంగాధార. ఇక్కడ ఎటువంటి షాంపూస్ ఆర్ సోప్స్ గానీ స్నానం చేయడానికి యూజ్ చేయకూడదు. అలాగే బట్టలు కూడా ఉతకూడదు ఇక్కడ. అండ్ ఈ గంగాధార దగ్గర మనకి నాగేంద్ర స్వామి విగ్రహాలు, వినాయక విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, అలానే శివలింగాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ మనం చూస్తున్న ఈ విగ్రహాల్లో రామ, లక్ష్మణ అండ్ శబరి కనిపిస్తున్నారు. రామాయణం ప్రకారం శబరి అనే ఒక ముసలావిడ రాముడు కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేసింది. ఆమె రాముడు వచ్చినప్పుడు తన ప్రేమతో ఫ్రూట్స్ ని ముందు తను టేస్ట్ చేసి స్వీటెస్ట్ గా ఉన్నవి మాత్రమే ఆయనకిచ్చింది. మన ఆలోచనల్లో ఇది తప్పులాగా అనిపించవచ్చు, కానీ రాముడు ఆమె భక్తిని చూసి చాలా ఆనందంతో ఆ ఫ్రూట్స్ ని యాక్సెప్ట్ చేశాడు. ఇది మనకు ఒక మెసేజ్ లాగా ఇస్తుంది. దేవుడికి మన హార్ట్ నుండి వచ్చిన ప్రేమ ముఖ్యం, రూల్స్ కన్నా భక్తి ముఖ్యం అని ఈ విగ్రహాల రూపంలో తెలుస్తుంది మనకి. అండ్ ఈ నరసింహస్వామిని దర్శించుకోవటానికి మనకి ఇంకొక ద్వారం కూడా ఉంది. అదే ఉత్తర ద్వార దర్శన్. ఉత్తర ద్వారం అంటే నార్త్ సైడ్ గేట్. ఈ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తారు. ఈ ఉత్తర ద్వార దర్శన్ మెయిన్లీ వైకుంఠ ఏకాదశి రోజు జరుగుతుంది. ఆ రోజు మాత్రమే ఈ నార్త్ సైడ్ గేట్ ఓపెన్ చేస్తారు. భక్తులు ఈ ద్వారం నుండి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠంలో ప్రవేశించిన ఫలితం వస్తుంది అని అంటారు. ఈ దర్శన్ కోసం స్పెషల్ టికెట్స్ కూడా ఉంటాయి. అప్రాక్స్ గా 500 రూపీస్ పర్ టికెట్. స్పెషల్ క్యూ లైన్స్ కూడా అరేంజ్ చేస్తారు. ఆ రోజున దర్శన్ ఎర్లీ మార్నింగ్ 4 నుండి 5 మధ్యలో స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ వరకు కంటిన్యూ అవుతుంది. చాలా హెవీ క్రౌడే ఉంటుంది కాబట్టి చాలా మంది ఈ దర్శన్ కోసం ముందుగా ప్లాన్ చేసుకుంటారు.
కాబట్టి మీకు ఛాన్స్ దొరికితే ఉత్తర ద్వార దర్శన్ని తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది చాలా రేర్ గా దొరుకుతుంది కాబట్టి పవర్ఫుల్ అనుభవాన్ని కూడా ఇస్తుంది. ఇక్కడ గోశాల కూడా ఉంది. మనందరికీ తెలుసు గోవు ఎంత పవిత్రమైనదో అని. గోవుని పూజిస్తే 33 కోట్ల దేవతల్ని పూజించినట్లే అట. ఆవుని ముట్టుకుంటే ఆయుష్ పెరుగుతుంది, అలాగే నమస్కరిస్తే 3 కోటి దేవతల్ని నమస్కరించినట్లే. అండ్ ఇప్పుడు ఈ టెంపుల్లో డైలీ పూజలు అండ్ దర్శన్ టైమింగ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. ఎర్లీ మార్నింగ్ 4 AM నుంచి 4:30 వరకు సుప్రభాత సేవ జరుగుతుంది. అండ్ మనందరికీ దర్శనం, భక్తులందరికీ దర్శనం మార్నింగ్ 6:30 AM నుంచి స్టార్ట్ అయ్యి 11:30 AM వరకు ఉంటుంది. 11:30 నుంచి 12:15 వరకు మహా నివేదన చేస్తారు. తర్వాత మళ్ళీ 12:15 నుంచి 2:30 వరకు దర్శనం జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 3 వరకు స్వామివారి పవళింపు సేవ ఉంటుంది. అంటే మనకి దర్శనం కొంచెం బ్రేక్ ఉంటుందన్నమాట. మళ్ళీ 3 PM నుంచి స్టార్ట్ అయ్యి దర్శనం 7 PM వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ ఈవినింగ్ లో 7 నుండి 8:30 వరకు రాత్రి ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి. అగైన్ 8:30 నుంచి 9 PM వరకు లాస్ట్ దర్శన్ కి ఛాన్స్ ఉంటుంది. సో ఫైనలీ 9 PM కి టెంపుల్ అయితే క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ టైమింగ్స్ ఫాలో అయ్యి ప్లాన్ చేసుకుంటే మీకు దర్శన్ స్మూత్ గా అయిపోతుంది. ఇప్పుడు దర్శన్ టికెట్ ప్రైసెస్ గురించి చూద్దాం. సింహాచలంలో మెయిన్ గా 3 టైప్స్ ఆఫ్ దర్శన్స్ ఉంటాయి. ఫ్రీ దర్శన్, స్పెషల్ దర్శన్, అతి శీఘ్ర దర్శన్. ఫ్రీ దర్శన్ అందరికీ ఫ్రీగా ఉంటుంది, నార్మల్ క్యూ లైన్ లో వెళ్ళాలి. స్పెషల్ దర్శన్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది, కొంచెం ఫాస్ట్ గా దర్శనం అవుతుంది. ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీ ఉంటుంది. ఇంకా ఫెస్టివల్ టైంలో స్పెషల్ టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. చందనోత్సవం నిజరూప దర్శనం టైంలో 300 రూపీస్ నుంచి 1000 రూపీస్ టికెట్స్ వరకు అవైలబుల్ ఉంటాయి. ఆ రోజున మాత్రమే మనం స్వామివారిని నిజరూప దర్శనం చేసుకోవచ్చు, కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా సేవలు కూడా ఉంటాయి. అర్చనకి అప్రాక్స్ గా 100 to 200 రూపీస్ ఉంటుంది. కళ్యాణోత్సవంకి అరౌండ్ 1000 రూపీస్ ఉంటుంది. గరుడ సేవకి అరౌండ్ 500 రూపీస్ అయితే ఉంటుంది పర్ టికెట్. ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. వీకెండ్స్ అండ్ ఫెస్టివల్ డేస్ లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం చాలా బెస్ట్. అండ్ ఆన్లైన్ బుకింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ముందుగా బుక్ చేసుకుంటే వెయిటింగ్ టైం తగ్గుతుంది. అండ్ సింహాచలం టెంపుల్ కి వెళ్ళినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఫాలో అవ్వాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా టెంపుల్ లోపల మొబైల్స్ అండ్ కెమెరాస్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్, కాబట్టి ముందుగా లాకర్ లో పెట్టేసి వెళ్ళాలి. లాకర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది. ఒక బ్యాగ్ కి అరౌండ్ 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకి 200 రూపీస్ డిపాజిట్ తీసుకుంటారు, కానీ వాల్యుబుల్ ఐటమ్స్ అస్సలు పెట్టకూడదు. అంతేకాకుండా ఇక్కడ బేబీ ఫీడింగ్ సెంటర్ కూడా ఉంటుంది. సో కిడ్స్ తో వచ్చిన వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా అన్ని అరేంజ్మెంట్స్ ఇక్కడ బాగా చేశారు. అండ్ ఇక్కడ చూసారు కదా, లాకర్స్ లో పెట్టడానికి మొబైల్స్ కి అయితే 10 రూపీస్, కెమెరాస్ కి 10 రూపీస్ అండ్ ల్యాప్టాప్స్ కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇది అందరికీ తెలిసిందే. ఫుట్వేర్ మనం లోపలికి వేసుకెళ్ళాం కాబట్టి బయట డిజిగ్నేటెడ్ ప్లేసెస్ ఉంటాయి ఫుట్వేర్ కోసం. మనం అక్కడ ప్లేస్ చేసేసుకొని మనం వెళ్ళొచ్చు. డ్రెస్ కోడ్ కూడా డీసెంట్ గా ఉండాలి. ట్రెడిషనల్ వేర్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు. అండ్ క్యూ సిస్టమ్ ఫాలో అవ్వాలి. రష్ టైంలో పేషెన్స్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నదానం ఫెసిలిటీ కూడా డైలీ అవైలబుల్ ఉంటుంది. జనరల్లీ అన్నదానం అరౌండ్ 11:30 AM నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ భక్తులందరికీ ఫ్రీగా ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన ట్రెడిషనల్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. రోజుకి థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ కి భోజనం ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ చాలా మంది భక్తులు దర్శనం తర్వాత ఇక్కడ అన్నదానం తీసుకుంటారు. ఇది చాలా పవిత్రమైన సేవగా కన్సిడర్ చేస్తారు అందరూ. అండ్ అన్నదాన కేంద్రం దగ్గర విరాళాలు ఇవ్వటానికి కూడా ఫెసిలిటీ ఉంది. అన్నదానం ఆల్రెడీ చాలా పెద్ద సేవ కాబట్టి చాలా మంది భక్తులు ఇక్కడ డొనేషన్ ఇవ్వడం చేస్తారు. మీ ఇష్ట ప్రకారం అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ ఆ మనీ అంతా అన్నదానం కోసం యూజ్ చేస్తారు. రోజుకి థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ కి భోజనం ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఈ విరాళాలు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. చాలా మంది భక్తులు తమ కోరికలు నెరవేరినప్పుడు ఇక్కడ అన్నదానం కోసం డొనేషన్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మీకు ఇష్టం ఉంటే అన్నదాన కేంద్రం దగ్గర విరాళాలు ఇవ్వచ్చు. ఇది చాలా పుణ్యం అని భావిస్తారు అందరూ. ఇంకా టెంపుల్లో పులిహోర అండ్ లడ్డు ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి సింహాచలం వెళ్ళినప్పుడు ఈ అన్నదానం సేవని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనం. ఇది చాలా మంచి అనుభవం ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా లడ్డు అండ్ పులిహోర ప్రసాదం దొరుకుతుంది. టెంపుల్ ప్రీమిసెస్ లో సెపరేట్ గా కౌంటర్స్ ఉంటాయి. అక్కడ టోకెన్స్ తీసుకొని ప్రసాదం కొనుక్కోవచ్చు మనం. పులిహోర ప్యాకెట్స్ ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి ఇస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లడ్డు కూడా స్వామివారి ప్రసాదంగా చాలా ఫేమస్ ఇక్కడ. క్రౌడ్ ఎక్కువ ఉన్న రోజుల్లో కొంచెం క్యూ ఉంటుంది. పేషెన్స్ గా వెయిట్ చేయాలి క్యూ లైన్స్ లో. అండ్ ఈ టెంపుల్లో కేశఖండన కూడా ఉంది. చాలా మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత లేదంటే కోరికలు నెరవేరటం కోసం వాళ్ళ జుట్టుని స్వామికి సమర్పించుకుంటూ ఉంటారు. దీనికోసం సెపరేట్ గా కేశఖండనశాల అని ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. అది కొండపైనే టెంపుల్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ ఉంటాయి. చాలా మంది భక్తులకి ఒకేసారి సర్వీస్ చేయడం కోసం కూడా అరేంజ్మెంట్స్ అన్ని బాగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ.
అండ్ ఈ మొక్కులు చెల్లించుకున్న తర్వాత సెపరేట్ గా మనకి లేడీస్ కి స్నానపు గదులు ఉంటాయి, అలాగే మేల్స్ కి వచ్చేసి వాటర్ షవర్స్ అనేవి ఉంటాయి, అండ్ అలానే లేడీస్ కి సెపరేట్ గా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి వెయిటింగ్ హాల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగానే అరేంజ్ చేశారు. దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూలో వెయిట్ చేయడానికి సెపరేట్ హాల్స్ కూడా ఉన్నాయి. ఈ వెయిటింగ్ హాల్స్ లో ఫ్యాన్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి, కాబట్టి క్రౌడ్ ఉన్న టైంలో కూడా మనం కొంచెం కంఫర్టబుల్ గా వెయిట్ చేయొచ్చు. ఫెస్టివల్ టైంలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వెయిటింగ్ హాల్స్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. కాబట్టి దర్శన్ కి ముందు కొంచెం వెయిటింగ్ ఉండొచ్చు, కానీ ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అండ్ భక్తులు స్వామికి హుండీలో ఇచ్చిన డొనేషన్స్ అన్ని ఇక్కడే కౌంట్ చేస్తారు. ఈ ప్రాసెస్ చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. స్టాఫ్ అండ్ సెక్యూరిటీ ప్రెజెన్స్ లో కౌంటింగ్ చేస్తారు. ఇక్కడ క్యాష్ తో పాటు గోల్డ్, సిల్వర్ అండ్ వేరే ఆఫరింగ్స్ కూడా సెపరేట్ గా కలెక్ట్ చేసి రికార్డ్ చేస్తారు. టెంపుల్ కి వచ్చిన హుండీ కలెక్షన్స్ అంతా టెంపుల్ డెవలప్మెంట్, అన్నదానం అండ్ మెయింటెనెన్స్ కోసమే యూజ్ చేస్తారు. కాబట్టి భక్తులు ఇచ్చిన కానుకలు అన్ని ప్రాపర్ గా మేనేజ్ చేసి సేవ కోసం యూజ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఈ సింహాచలం టెంపుల్ కి వెళ్ళటానికి చాలా వేస్ ఉన్నాయి. మీకు కంఫర్టబుల్ గా అనిపించే ఆప్షన్ ని చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే స్టెప్స్ ద్వారా వెళ్ళటం. కొండ కింద నుండి పై వరకు దాదాపు 1000 మెట్లు దాకా ఉంటాయి. ఈ స్టెప్స్ ఉన్న రూట్ ని భైరవ ద్వారం అని పిలుస్తారు, ఎందుకంటే అవి భైరవ స్వామికి సంబంధించిన ద్వారం. ఇక్కడ భైరవ స్వామిని క్షేత్ర పాలకుడిగా భావిస్తారు, అంటే ఈ క్షేత్రంని రక్షించడానికి ఉన్న దేవుడు అని అర్థం. సో మెట్లు ఎక్కడానికి ముందు ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత పైకి వెళ్ళటం స్టార్ట్ చేస్తారు. సో దట్ మెట్లు ఎక్కేటప్పుడు ఏ ఆటంకాలు కలగకుండా ఉంటాయని నమ్మకం. అంతేకాకుండా ఇక్కడ ఒక పెద్ద శివలింగం కూడా ఉంటుంది. సో మనం శివయ్యని కూడా దర్శించుకోవచ్చు. చాలా మంది భక్తులు మొక్కుగా ఈ మెట్లు ఎక్కుతూ టెంపుల్ కి వెళ్తారు. అంతేకాకుండా మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ రాస్తూ కర్పూరం వెలిగించుకుంటూ వెళ్తారు. అలా చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయనే నమ్మకం. అండ్ మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి ప్లేసెస్ కూడా ఉంటాయి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే రోడ్ ద్వారా వెళ్ళటం. కొండపైకి డైరెక్ట్ గా రోడ్ ఉంది కాబట్టి కార్, బైక్, ఆటోలో ఎలా అయినా కూడా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ ఆప్షన్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ అండ్ ఎల్డర్స్ కి. ఇంకో ఆప్షన్ ఏంటంటే బస్ ఫెసిలిటీ కూడా ఉంది. సింహాచలం బస్ స్టాప్ నుండి కొండపైకి బసెస్ రెగ్యులర్ గా ఉంటాయి. టికెట్ ప్రైస్ ఓన్లీ 15 రూపీస్ మాత్రమే, కాబట్టి బడ్జెట్ లో ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఇంకొక రూట్ మాధవ ద్వారం సైడ్ లో కూడా ఉంటుంది, కానీ చాలా మంది భక్తులు భైరవ ద్వారం స్టెప్స్ నే చూస్ చేసుకుంటారు. అండ్ వైజాగ్ సిటీ నుంచి సింహాచలం డిస్టెన్స్ అప్రాక్స్ గా 15 to 18 కిలోమీటర్స్ ఉంటుంది. నార్మల్ గా అయితే 30 to 45 మినిట్స్ లోపు రీచ్ అయిపోవచ్చు. ముందుగా ఎయిర్పోర్ట్ గురించి చెప్పాలంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి సింహాచలం డిస్టెన్స్ అప్రాక్స్ గా 20 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రాఫిక్ నార్మల్ గా ఉంటే 30 to 40 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఎయిర్పోర్ట్ నుండి క్యాబ్ తీసుకుంటే అప్రాక్స్ గా 400 to 700 రూపీస్ వరకు ఉంటుంది. ఆటో తీసుకుంటే 300 to 500 మధ్య మనం వచ్చేసేయచ్చు. ఇప్పుడు రైల్వే స్టేషన్ గురించి చెప్పాలంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి సింహాచలం డిస్టెన్స్ అప్రాక్స్ గా 18 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రావెల్ టైం అరౌండ్ 30 to 45 మినిట్స్. స్టేషన్ నుండి ఆటో చార్జెస్ అప్రాక్స్ గా 250 to 400 రూపీస్ ఉంటుంది. క్యాబ్ అయితే 400 to 600 రూపీస్ ఉంటుంది. ఇంకా బడ్జెట్ లో వెళ్ళాలి అనుకుంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఆప్షన్ కూడా ఉంది. మనకి సిటీలో చాలా ప్లేసెస్ నుండి సింహాచలంకి డైరెక్ట్ బస్సెస్ దొరుకుతాయి. సింహాచలం బస్ స్టాప్ వరకు వెళ్ళి అక్కడ నుండి కొండపైకి స్పెషల్ బస్సెస్ ఉంటాయి. పర్ పర్సన్ 15 రూపీస్ అని చెప్పాను కదా ఇంతకు ముందు. సో 15 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఓన్ వెహికల్ తో వెళ్ళాలి అంటే గేట్ నెంబర్ 1 నుండి ఎంట్రీ తీసుకొని డైరెక్ట్ గా కొండపైకి వెళ్ళిపోవచ్చు. రోడ్ కండిషన్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ ఆర్ బస్ ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నా కూడా సింహాచలంకి ట్రావెల్ చేయడానికి చాలా ఈజీ అండ్ కంఫర్టబుల్ గా ఉంటుంది. సింహాచలంకి వచ్చే రూట్ లో చాలా బ్యూటిఫుల్ థింగ్ ఒకటి కనిపిస్తుంది. రోడ్ పక్కన ఉన్న వాల్స్ మీద చాలా అందమైన పెయింటింగ్స్ ఉంటాయి. ఈ పెయింటింగ్స్ లో మోస్ట్లీ దేవుళ్ళకి సంబంధించిన సీన్స్, కల్చర్స్ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్ డిజైన్స్ ఉంటాయి. ట్రావెల్ చేస్తూ వెళ్ళేటప్పుడు ఈ పెయింటింగ్స్ చూస్తే జర్నీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. చాలా మంది అక్కడ ఆగిపోయి ఓన్ వెహికల్స్ లో వస్తున్న వాళ్ళు ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉంటారు. అంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. కాబట్టి సింహాచలంకి వెళ్లే రూట్ లో ఈ వాల్ పెయింటింగ్స్ ని కూడా ఎంజాయ్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ సింహాచలం కొండపైకి వెళ్ళటానికి మధ్యలో ఒక టోల్ ప్లాజా ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ కి స్మాల్ చార్జెస్ కలెక్ట్ చేస్తారు. అండ్ ఆ టోల్ ప్లాజా నుంచి 3.5 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంటుంది కొండపైకి వెళ్ళటానికి. ఇంకా ఆ టోల్ ప్లాజా చార్జెస్ విషయానికి వస్తే బైక్ కి 10 రూపీస్, కార్ కి 30 రూపీస్, టాటా మ్యాజిక్ కి 40 రూపీస్, లారీకి 75 రూపీస్, మినీ బస్ కి 100 రూపీస్, 30 సీటర్స్ ఉన్న బస్ కి అరౌండ్ 200 రూపీస్ చార్జ్ చేస్తారు. ఈ చార్జెస్ అన్ని కొండ రోడ్ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటారు. కాబట్టి ఓన్ వెహికల్లో వెళ్ళిన వాళ్ళు టోల్ ప్లాజా దగ్గర కొంచెం క్యాష్ రెడీగా ఉంచుకొని పెట్టుకుంటే బెటర్, ఈజీగా ఉంటుంది.
అండ్ ఓన్ వెహికల్స్ లో వెళ్తున్న వాళ్ళకి పార్కింగ్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది. మొత్తం చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఎంత మంది వచ్చినా కూడా, ఎంత క్రౌడ్ ఉన్నా కూడా పార్కింగ్ మాత్రం ఏ డౌట్ ఉండదు. మనం ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు. ఇంకా సింహాచలంకి వచ్చే డివోటీస్ కోసం గజపతి సత్రం అనే ప్లేస్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి చాలా దగ్గరలో ఉంది. కాబట్టి టెంపుల్ దర్శనానికి వచ్చిన వాళ్ళకి స్టే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్స్ దొరుకుతాయి. 24 అవర్స్ సర్వీస్ ఉంటుంది. షార్ట్ స్టే కి పర్ఫెక్ట్ ఆప్షన్. అండ్ బేసిక్ ఫెసిలిటీస్ తో సింపుల్ గా ఉంటుంది, కానీ పిల్గ్రిమ్స్ కి చాలా కన్వీనియంట్ ఉంటుంది. దీని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే, గజపతి అనే పేరు ఒడిషా గజపతి రూలర్స్ కి ఇన్ఫ్లుయెన్స్ ని గుర్తు చేయడానికి వచ్చింది. వాళ్ళు ఈ టెంపుల్ ని డెవలప్ చేశారు కాబట్టి ఇక్కడ గజపతి సత్రం అనేది పెట్టారనమాట. సో సింహాచలంలో బడ్జెట్ స్టే కావాలి అంటే గజపతి సత్రం అనేది బెస్ట్ ఆప్షన్. సింహాచలం కొండపై ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంది. అక్కడి నుండి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో వ్యూ ఇంకా అమేజింగ్ గా ఉంటుంది. నేచర్ హిల్స్ మధ్యలో ఉన్న టెంపుల్ వ్యూ చూస్తే చాలా పీస్ఫుల్ ఫీల్ వస్తుంది. ఫోటో లవర్స్ అండ్ బ్లాగర్స్ కి ఇది పర్ఫెక్ట్ స్పాట్. అంతేకాకుండా దర్శనం అయిపోయిన తర్వాత షాపింగ్ చేసుకోవడానికి కూడా మనకి మంచి ఆప్షన్సే ఉన్నాయి. సింహాచలం టెంపుల్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్లు అండ్ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ డివోషనల్ ఐటమ్స్, బ్యాంగిల్స్, టాయ్స్ అలాగే లోకల్ ఐటమ్స్ కి కూడా దొరుకుతాయి. చాలా మంది భక్తులు దర్శనం తర్వాత ఇక్కడ కొంచెం షాపింగ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. ప్రైసెస్ కూడా మోస్ట్లీ రీజనబుల్ గా ఉంటాయి కాబట్టి ఈజీగా కొనుక్కోవచ్చు మనం కూడా. సో సింహాచలంకి వెళ్ళినప్పుడు దర్శనం తర్వాత ఈ షాపింగ్ ఏరియాని కూడా ఎక్స్ప్లోర్ చేయడం మర్చిపోకండి. కొండపైకి వెళ్ళినాక అక్కడ నుండి కింద ఉన్న ఊరు చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. ఎంటైర్ వైజాగ్ సిటీ వ్యూ అక్కడ నుండి క్లియర్ గా కనిపిస్తుంది. చూస్తుంటే చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది కదా. హిల్స్, గ్రీనరీ అండ్ సిటీ వ్యూ కలిసి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయాలి అనిపిస్తూ ఉంటది అక్కడికి వెళ్ళినప్పుడు. ఎస్పెషల్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. వెదర్ కూడా చాలా కూల్ గా ఉంటుంది. సో ఈ హిల్ టాప్ వ్యూని తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఇది చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. సింహాచలం జర్నీ కంప్లీట్ అయ్యింది. సో ఇది గైస్ ఇవాల్టి మన బ్యూటిఫుల్ సింహాచలం టెంపుల్ బ్లాగ్. మీ అందరికీ ఈ వీడియోలో నేను షేర్ చేసిన డీటెయిల్స్ అన్ని యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. మీరు కూడా సింహాచలం వెళ్ళినప్పుడు ఈ అన్ని ప్లేసెస్ అండ్ ఎక్స్పీరియన్స్ ని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ట్రావెల్ అండ్ డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హైప్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై లక్ష్మీ నరసింహస్వామి.